హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాయి కదా, మీరు ఎలా ఎంజాయ్ చేశారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్కడికెక్కడికి వెళ్ళారనేది నాకు తెలియజేయండి. మేమైతే డోకుపరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్ళామండి. చిన్న క్లిప్స్ అయితే తీసానమాట. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఈ గుడి. ఫస్ట్ టైం అనమాట నేను విజిట్ చేయాలి. విజయవాడ నుంచి అయితే 55 కిలోమీటర్స్ అండి బై కార్ అయితే వెళ్ళామన్నమాట. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో ఉందండి ఈ ఆలయం. డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఈ ఆలయం అభినవ తిరుమలగా పిలుస్తారంటండి. తిరుమల శ్రీవారిని పోలిన దివ్యానుభూతినిచ్చే ఆలయం అండి. చాలా చాలా బాగుంటుంది. భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవాలు, తిరుమంజనం వంటి సేవలు అందిస్తున్నారండి. ఇక్కడ నేను చూపించేది, ఇక్కడ చక్కగా కాలది కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోవచ్చండి. మనమి తీరా కనులార దర్శించిన దగ్గ స్వామివారి దివ్య మంగళ స్వరూపం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అండి. గుడి టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందండి మధ్యాహ్నం. సాయంత్రం 4:30 దగ్గర నుంచి 8 o'clock వరకు 8 గంటల వరకు ఉంటుందన్నమాట. తెలిసి నేను ఈవినింగ్ వెళ్ళాను కాబట్టి ఇలా ఉంది, కానీ మార్నింగ్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి. 12 o'clock లోపు వెళ్తే చక్కగా వీడియో తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా విశాలంగా ఉంటుందండి. చాలా పెద్ద గుడి అన్నమాట. చాలా బాగుంటుంది. డెఫినెట్గా విజిట్ చేయండి మీరు కూడా. నిజంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అలాగే ఉన్నారండి. చాలా బాగుంటుంది. చక్కగా ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి మేము లోపలికి అయితే వెళ్ళాం అనమాట. దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మండపంలో 2 శంఖాలు ఉన్నాయండి. అక్కడ కొబ్బరికాయ కొడితే శ్రీవారి పాదాల మీదకి వెళ్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. నేను, మా వారు, మా అబ్బాయి ముగ్గురం కలిసి వెళ్ళామండి. ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా విజిట్ చేయండి మీరు కూడా. అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. టైమింగ్స్ కూడా చెప్పాను కదా, డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే ఇంకా బెస్ట్ అని నా ఫీలింగ్ అండి. సో చూసుకొని వెళ్ళండి తప్పకుండా. హాలిడేస్లో తిరుమల వరకు వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఇక్కడైతే వెళ్ళొచ్చండి. నిజంగా తిరుమలకి వెళ్ళి వచ్చినంత ఆనందం అయితే వేస్తుంది అనమాట. సో ఇది వచ్చి నైట్ పూట లైటింగ్ అండి. ఇదంతా కూడా గోపురం అనమాట. మీకు అంతా కూడా ఒకసారి వ్యూ అయితే చూపిస్తున్నాను. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. మొత్తం ఒకసారి అయితే ఓవరాల్ చూపిస్తాను. అలాగే ఇక్కడ సహస్ర దీపాలంకర సేవ అయితే జరుగుతుందండి. మేము వెళ్ళింది శనివారం కాబట్టి శనివారం రోజునైతే మనకి సహస్ర దీపాలంకర సేవ అయితే జరుగుతుందండి ప్రతి శనివారం కూడా. నాకైతే అసలు రాబుద్ది కాలేదండి. నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా మార్నింగ్ పూట అయితే వెళ్తాను. కంప్లీట్ వీడియో అయితే చూపిస్తానండి. జస్ట్ నేను కొన్ని క్లిప్స్ వరకే చూపించాను. అది నైట్ టైం అవటం వల్ల మనకి ఇలా ఉంది, కానీ మార్నింగ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే. అండ్ తప్పకుండా వెళ్ళటానికి అయితే ట్రై చేయండి. విత్ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది గుడి అయితే. మరి ఈ గుడి ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి నేను చాలా సంతోషిస్తాను. నేను ఫస్ట్ టైం విజిట్ చేశానండి. మీరు కూడా ఈ గుడి వెళ్ళుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గుడి ఆపోజిట్లో గోశాల కూడా ఉందండి. సో అక్కడ కూడా చిన్న క్లిప్స్ అయితే తీసాను, కానీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేయలేదు. షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా. దేవుడు అనుగ్రహం ఉంటే నాకు ప్రతి నెల వెళ్ళాలని ఉందండి. అంత చాలా బాగుందన్నమాట. సో ఇంకెందుకు వెయిటింగ్, మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి. సో అది ఇవాళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓ నమో వెంకటేశాయ.